హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ శ్రీనివాస్ ఇంజపల్లి. మన ఎల్జీ మీడియా ప్రేక్షకుల కోసం ఈరోజు ఒక మెలోడీ సింగర్ని తీసుకొచ్చిన. మరి ఆ సింగర్ ఎవరు, ఎక్కడి నుండి వచ్చిండ్రు, ఏం చేస్తారు అనేది తన మాటల్లోనే తెలుసుకుందాము. నమస్కారం సార్. నమస్కారం సార్. సార్, మా ఎల్జీ మీడియా ప్రేక్షకుల కోసం ముందుగా మీ పరిచయం. ఓకే, తప్పనిసరిగా సార్. ఎల్జీ మీడియా సంస్థ వారికి మరియు వీక్షక బాంధవులందరికీ నా నమస్కారాలు. నా పేరు జిఆర్ కృష్ణమాచారి. ఆంధ్రప్రదేశ్ చిత్తూరు నుండి వచ్చాను. నేను కొన్ని మెలోడీ సాంగ్స్ మరియు భక్తి గీతాలు, సినిమా పాటలు పాడి వినిపిస్తాను. అన్ని విని నన్ను ఆదరించవాలని నమస్కారం చేసుకుంటూ మేము ప్రారంభిస్తాం. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. బా, మన హిందూ సాంప్రదాయ ప్రకారం మనం ఏ కార్యక్రమం మొదలు పెట్టుకున్నా ముందుగా విఘ్నాలు తొలగడం కోసము మన విఘ్నేశ్వరుని పూజించుకుంటాం. అది మన ఆనవాయితీ, సాంప్రదాయం కూడా. గొప్పగా మీరు అంటే మీ పాటలు మొదలుపెట్టే ముందు మీరు విఘ్నేశ్వరుని శ్లోకం అందుకున్నారు. చాలా సంతోషం. విన్నారు కదా, సారు విఘ్నేశ్వరుని శ్లోకంతోనే మొదలు పెట్టిండంటే మనల్ని మంచి మెలోడీ పాటలతోనే అలరిస్తాడని అర్థమవుతుంది. ఈ సార్ ఇంకా ఆలస్యం ఎందుకు, మరి ఒక మెలోడీ అందుకోండి. ఓకే సార్. జాబొక్కటి రాసినాను బాబు నేను, జాబొక్కటి రాసినాను బాబు నేను, లాభమేమి చిరునామా తెలియదాయను, జాబొక్కటి రాసినాను బాబు నేను, ఎందరినో అడిగినాను సందేహము తీరలేదు, ఒక్కొక్కరిదొక జవాబు ఏమి చేతును, జాబొక్కటి రాసినాను బాబు నేను. రాముడట కృష్ణుడట కాదు కాదు విష్ణువట, ఏమి మాట అతని పేరు నిక్కముగా శివుడట, రాముడట కృష్ణుడట కాదు కాదు విష్ణువట, ఏమి మాట అతని పేరు నిక్కముగా శివుడట, మేలు మేలు మరికొందరు క్రీస్తు మాట ఎత్తిరి, భలే భలే మరికొందరు అల్లా అని చెప్పిరి, జాబొక్కటి రాసినాను బాబు నేను. పేరు తెలియలేదు కాని పెద్ద గొడవే నాకిది, ఊరు పేరు సరే సరే ఊరు కొనుట మంచిది, అయినా ఇది ఏమి చోద్యమెవడాతడు గడసరి, అయినా ఇది ఏమి చోద్యమెవడాతడు గడసరి, మనిషికొక్క పేరు చెప్పి మాయ చేయుటక్కరే, జాబొక్కటి రాసినాను బాబు నేను, లాభమేమి చిరునామా తెలియదాయను, జాబొక్కటి రాసినాను బాబు నేను. మనిషి ఒక్క పేరు చెప్పి టక్కరి అంటే సార్, అది దేవుడి కోసం రాసినట్టు అనిపిస్తుంది. అది కాదు కాదు కాదు. మరి అది దాన్ని ఒకసారి మన ఎల్జీ మీడియా ప్రేక్షకుల కోసం ఆ పాట గురించి ఒకసారి వివరించండి. ఇది ఓ నిరుపేద భక్తుడు తనకున్న కష్టాలు, అష్ట కష్టాలన్నీ ఒక జాబులో రాసుకున్నాడట. ఎలాగైనా భగవంతునికి తెలిపించాలని కనపడిన వాళ్ళందరినీ మిమ్మల్ని అందరినీ అడుగుతూ వస్తున్నాడు అనమాట. అయ్యా జాబ్ ఒకటి రాశాను, భగవంతుని అడ్రస్ ఉత్తరం అనమాట పోస్ట్ చేయడానికి. ఒక్కరొక్కరు రాముడు అంటారు, కృష్ణుడు అంటారు, విష్ణువు అంటారు, అల్లా అంటారు, క్రీస్తు అంటారు, చెబుతున్నారు. ఆఖరికి ఊరుకుంటే మంచిది అని చెప్పి నిలిపేసి ఆ సందర్భంగా రాసిండే పాట అండి. అంటే దేవుడి కోసం ఉత్తరం రాసి అందరినీ అడుగుతూ తిరుగుతుండ అనమాట అడ్రస్ కోసం. దేవుడికి అడ్రస్ ఎక్కడిది, ఇందుకు వెళ్ళడం అందలేడు, సందేహం వల్లది అనేది ఒకటి ఉంటుంది. తెలియకలే కదా సార్ మూడో పాపం. సూపర్ సార్, చాలా మంచి వివరణ, చాలా బాగున్నది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇంకొక పాట. శ్రీశైలవాస శేషాద్రివాస
గరుడాద్రివాస వెంకటాద్రీశ నారాయణాద్రీశ వృషభాద్రివాస వృషశైలవాస సర్వలోకేశ తిరువేంకటాద్రీశ జగదీశ కరుణనే నగరావే కమలేశ తిరువేంకటాద్రీశ జగదీశ కోటి గోతులు నిన్ను గోవిందయని పిలువ కోటి చేతులు నీకు కోరి జోతలు చేయ కోరికల దీచేటి కొంగు బంగారమై కొండలేడింటిపై కొలువు తీరేవయ్య తిరువేంకటాద్రీశ జగదీశ పాతకములు తీర్చు పంచదారల నడుమ బహుపుణ్యప్రదమైన స్వామి హృది తీరాన ఆనంద శిఖరాల అందాల కొలువున్న ఆనంద నిలయమాదరింపగరావే తిరువేంకటాద్రీశ జగదీశ కరుణనే నగరావే కమలేశ తిరువేంకటాద్రీశ జగదీశ జగదీశ జగదీశ. సూపర్ సూపర్ సార్. Thank you, sir. బాలాజీ పాట. అవును సార్, అవును సార్. బాలాజీ శ్రీనివాస్. ఈ పాటని కీర్తిశేషులు ఘంటసాల గారు బా తిరుపతి తిరుమల కొండ మీద ఆస్థాన గాయకుడుగా ఉన్నప్పుడు, ఏది ఘంటసాల గారు తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన గాయకుడు, ఆస్థాన గాయకుడుగా ఉండేవారు. అప్పుడు బాగా అన్నమాట ఈ పాట. ఓకే అబ్బా. సరే సార్, ఇంకొకటి, ఇప్పుడు మీరు ఇంత గాత్రం ఇంత చాలా బాగున్నది మీది. థ్యాంక్ యూ. అంటే మీకు పాటలు పాడడం ఎప్పటి నుంచి అలవాటు చేసుకున్నారు? మీరు సంగీతం ఏమైనా నేర్చుకున్నారా? అసలు మీ ఉద్యోగం ఏంటి? మీరు లేకపోతే ఈ పాటలే పాడుకుంటుంటారా? అసలు ఏంటిది ఒకసారి చెప్పండి. నేను చిన్నప్పటి నుండి పాటలు పాడడము మా తల్లిదండ్రులు పాడేవాళ్ళు సార్, భయపడితే. కానీ నేను ఫస్ట్ చిత్తూరు జిల్లాలోనే ఒక కుగ్రామంలో పుట్టాను. ఒక 15 సంవత్సరాల తర్వాత చిత్తూరుకు వచ్చి చిత్తూరులో సెటిల్ అయిపోయాను. అక్కడనే బ్యాంకులో జాబ్ చేసుకుంటూ, బ్యాంకులో జాబ్ చేసుకుంటూ 27 సంవత్సరాలు చేసి రిటైర్డ్ అయ్యాను. ఈ మధ్య కాలంలో ఈ పాటలు పాడడం ప్రారంభించాను. ప్రియా సిస్టర్స్ ఒక ఫేమస్ సిస్టర్స్ ఉన్నారు సార్ చెన్నైలో. అది చాలా మంది వీక్షక బాంధవులకు అందరికీ తెలిసి ఉంటారు, చాలా ఫేమస్. మీరు యూట్యూబ్ లో ప్రియా సిస్టర్స్ కొట్టారంటే అన్నమయ్య కీర్తనలు, అబ్బా వాళ్ళు ఈ విష్ణు సహస్రనామాలు చాలా చాలా పాటలు పాడారు. వాళ్ళ ఫాదరు సుబ్రామ్ శాస్త్రి గారని నాకు గురువు గారు. నేను అతని దగ్గర సంగీతం ఫస్ట్ ప్రారంభం చేసి కొంతవరకు సంగీతం నేర్చుకొని తర్వాత ఈ సంసార అంతేలే బాధ్యతల మీద పడ్డ తర్వాత అలాగే అక్కడ చిత్తూరు నాగయ్య అని పేరు వినే ఉంటారు మీరు. చిత్తూరు నాగయ్య హీరో, ప్రొడ్యూసరు, డైరెక్టరు, గాయకుడు, ఇన్ని పెట్టుకొని చేసిన ఇప్పుడు కూడా చెన్నైలో పనగల్ పార్కులో ఆయన విగ్రహం పెట్టారు. చిత్తూరు నాగయ్య ఆయన నిష్ణాతుడు. వేమన సినిమాలో వేమనగా చేసినాడు ఫస్ట్. అంటే మీ గురువా? కాదండి, చిత్తూరు అతను. ఆ చిత్తూరు అక్కడ రామవిలాస్ సభాని స్థాపించినాడు ఆయన. ఇప్పటికీ ఉంది అది. అక్కడ ప్రారంభం చేసిన మేము ఆర్కెస్ట్రా చిన్నగా అక్కడి నుండి స్టార్ట్ చేసి నెమ్మదిగా పాటలు బాగా ప్రాక్టీస్ చేసుకుంటూ. ఇప్పుడు మీకు ఆర్కెస్ట్రా ట్రూప్ ఉందా మీది? ఉందండి. బయటికి అంటే ఈవెంట్లు అవి చేస్తా ఉంటారు. ఇప్పటి వరకు అంటే ఏదన్నా సినిమాల అవకాశం వచ్చిందా మీకు? అంటే ఆ రోజుల్లో అంటే మీరు చిన్నప్పటి నుండే మీరు పాటలో ప్రావీణ్యం ఉన్నది, మళ్ళీ తల్లిదండ్రులు కూడా సింగర్స్ అన్నారు కాబట్టి, సంగీత నేపథ్యం ఉన్న కుటుంబం కాబట్టి సినిమాలలో ఏం ట్రై చేయలేదా మరి? చేశాను సార్. కొన్ని ఉన్నాయి కదా ఆర్థిక సంబంధాలు. సంసారం అనే సాగరంలో నెట్టుకొని రావాలంటే సామాన్యమని కాదు. ఇక మనకు కళతో పాటు కొంచెం అదృష్టం కూడా కావాలంటారు. అది అదృష్టం కూడా కావాలంటారు. సరే సార్, నాకు అంతకంటే అదృష్టమైన భాగ్యం ఏంటంటే నాకు 104 సంవత్సరాలు 104 సంవత్సరాల తల్లి ఉంది. ఆమెను చూసుకుంటూ నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్ సింగర్ కానీ ఆర్టిస్ట్. నేను సినిమాల్లో కూడా యాక్ట్ చేస్తాను.
అట్లా నటుడుగా కానీ రెండు పోలేకపోయినాను. సినిమాలో ఏమన్నా ఏ సినిమాలో సినిమాలో కూడా ఒక మండే హృదయాలని సినిమాలో మనో చిత్ర మేమందరూ కలిసి పాడామంటే మండే హృదయాలు. సినిమాల్లో అడవి దొర, టోపీ రోజా, స్వీటీ రోజా, రాయుడు, కలెక్టర్ గారు, రథయాత్ర, కొన్ని సీరియల్లో ఇవన్నిట్లో చేశారు మీరు, యాక్టింగ్ చేశారు. వీటిలో యాక్ట్ చేశాను. చెన్నైలో కవిత, శుభలేఖ సుధాకర్, సుత్తివేలు, వంకాయల సత్యనారాయణ, మేము అందరూ సీరియల్లో యాక్ట్ చేసినాము. ఇప్పుడు ఈ సుత్తివేలు గారు వీరందరితో కలిసి పనిచేసిండ్రు కదా, వాళ్ళకు సంబంధించి వాళ్ళతో కలిసి చేసినప్పుడు ఏమన్నా కామెడీ సీన్స్ ఏమన్నా గుర్తున్నాయా మీకు? కవిత గారు చెప్తారండి జాగాలో, కొడుకు శుభలేఖ సుధాకర్, నేను అతని ఫ్రెండ్. ఆయన ఢిల్లీలో ఫ్లైట్ లో దిగి ఉంటాడు. మా ఇంట్లో నుంచి నేను వాడిని కారు తీసుకొని పోయి వాడిని ఫ్రెండ్ని లాక్కోరావాలి. అప్పుడు కవిత మేడం చెప్తున్నాను, కృష్ణ తొందరగా ఎయిర్పోర్ట్కి వెళ్ళి మన సుధాకర్ వచ్చాడు, సుధాకర్ తీసుకురా అని చెప్పేసి వాడు తీసుకొచ్చినాను. మళ్ళీ సుత్తివేలు గారు వచ్చినాడు. సుత్తివేలు అదే సందర్భానుచితంగా వస్తాయండి డైలాగ్స్ అంతా. అలా బ్యాంకులో జాబ్ చేస్తూ నేను ఇటు చేసుకుని వచ్చాను అనమాట. గొప్ప విషయం. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ తర్వాత మీ దగ్గర మీరు నటించిన సినిమా పేర్లు తీసుకొని ఆ మీ సీన్స్ చూస్తాం మేము మంచిగా, యూట్యూబ్ లో దొరుకుతాయి కాబట్టి మంచిగా చూస్తాము. మేము కూడా మా ఎంజాయ్ చేస్తాం, మా స్టాఫ్ అందరు కూడా, స్టాఫ్ అందరు కూడా. సార్ ఒకటి, మీరు నటించినటువంటి సినిమాలలో ఆ రోజుల్లో మంచి మెలోడీ సాంగ్స్ ఉండేవి, ఆ సినిమాలో ఏమన్నా పాట పాడగలుగుతారా, గుర్తున్నాయా? లేదు సార్, అదే మన మనో గారితో ఠాగూర్ బాబు అంటారు కదా, అతని తోటి పాడిన సాంగ్ మాత్రము అదొకటి గుర్తుందా? మా ప్రేక్షకుల కోసం ఒక 2 లైన్లు అయినా పర్వాలేదు. మీనా, శరత్ కుమార్, వైజీ మహేంద్ర ముగ్గురు పాడతారు ఆ పాటలో. హీరోయిన్ ప్రేమిస్తాడు, ఆమె యాక్సెప్ట్ చేయదు కొన్నాడు. మళ్ళీ మధ్యలో తర్వాత కొద్ది రోజుల తర్వాత వాళ్ళకిద్దరు కనెక్షన్ అయిన తర్వాత, రేయ్ రండ్రా నాకు హ్యాపీగా అని చెప్పేసి, నా వల్ల పేయిక ఏలునే రతి దేవత అందాలు, పూబంతిని నా భార్యగా ఈనాటికి పొందాను, చిక్కెను శుభయోగం నాకు, చిక్కెను ఒక పిల్లగా అని చెప్పేసి అట్లా పాడుకుంటూ వస్తాడు. పక్కనే శరత్ కుమార్ అనుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ సార్. మరి ఇంకేమన్నా ప్రైవేట్ సాంగ్స్ కానీ, జానపదాలు కానీ, పద్యాలు ఏమన్నా చెప్పగలుగుతారా? పాడతాను సార్. ఒక ఏదైనా ఒక పద్యం. భువన విజయంలో ఏంటండి? భువన విజయం. భువన విజయంలో కృష్ణదేవరాయల్లో అష్టదిగ్గజ కవులుగా ఉండేటప్పుడు నేను అష్టదిగ్గజ కవుల్లో రామరాజు కృష్ణుడిగా యాక్ట్ చేశాను. ఓ సూపర్. అప్పుడు కృష్ణదేవరాయ గారు సభలో కూర్చున్నప్పుడు రామరాజభూషణ ఏది నీ కవిత్వం అంటాడు. భలకిన్నాగము చంపగొట్టి, భలకిన్నాగము చంపగొట్టి, గిరిజా ప్రాణేశు నరావి, వాజల జాతేక్షణ కొప్పువట్టి, శశివక్షం బెక్కి దట్టించి, ఆ బలరామున్ మొలబట్టి నీ యశము భూభాగము నన్ను మెచ్చునో, లలనా మన్మద కృష్ణరాయ నరపాల రాజకంఠీరవా కృష్ణదేవరాయలు గారు బ్రహ్మాండం సార్, బ్రహ్మాండం. దానికి అసలు ఈ పద్యానికి మన ప్రేక్షకుల కోసం కొంచెం ఏమన్నా వివరణ ఇస్తారా? అదే సార్, మన ఆస్థాన కృష్ణదేవరాయల ఆస్థానంలో ఉండేటప్పుడు అష్టదిగ్గజ కవులు అంతా కూర్చొని ఉండేటప్పుడు కవులందరూ అష్టదిగ్గజాల 8 మంది కృష్ణదేవరాయల ఆస్థానంలో కూర్చున్నప్పుడు అందులో తెనాలి రామలింగుడు ముఖ్యం. అంతే, అందరూ ఉంటారు, శ్రీనాథుడు అందరూ. అందులో రామరాజు. ఈ తెనాలి రామకృష్ణ పద్యాలు ఏమన్నా ఒకటి లేదు సార్, లేదు ఉన్నాయి, ఎంత ప్రాక్టీస్ చేసి ఉంటాయి అనమాట. అవసరం వస్తే, అవకాశం ఇస్తే ఏ పద్యం ఇచ్చినా అది పాడగలను. అంటే ఇప్పుడు మిమ్మల్ని మొదటిసారి తీసుకొచ్చినాం కదా, మాకైతే మంచి ఉత్సాహంగా ఉన్నది. మరి మన ప్రేక్షకులు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు, వాళ్ళు పెట్టే కామెంట్లు బట్టి మళ్ళీ ఒకసారి మిమ్మల్ని పిలిపిస్తాము. అప్పుడు మంచి అన్ని పద్యాలు పాడుకుందాం. ఇంకొక పాట మన ప్రేక్షకుల కోసం. పాడుతా తీయగా చల్లగా, పాడుతా తీయగా చల్లగా, పసిపాపలా నిద్రపోతందిగా,
బంగారు తల్లిగా పాడుతా తీయగా చల్లగా కునుకు పడితే మనసు కాస్త కుదుట పడతది, కుదుట పడ్డ మనసు తీపి కలలు కంటది, కలలే మనకు మిగిలిపోవు కలిమిసి వరకు, కలలే మనకు మిగిలిపోవు కలిమిసి వరకు, ఆ కలిమి కూడా దోచుకునే దొరలు ఎందుకు, పాడుతా తీయగా చల్లగా. అద్భుతం సార్. మహానుభావుడు సార్ ఘంటసాల గారు. అవును, ఆయన వాయిస్ విప్పితే సప్త స్వరాలు పలికే. కలిశారా సార్ మీరు ఎప్పుడన్నా ఘంటసాల గారు? ఒక్కసారి కలిసి అదృష్టవంతులు వచ్చినాడు సార్. ఆయన చిత్తూరుకి వచ్చినాడు, రామవిలాస పని చిత్తూరు నాగయ్య స్థాపించినారని చెప్పి అక్కడికి వచ్చి ఆయన కూర్చొని అదృష్టవంతులు. అంత గొప్ప మహా వ్యక్తిని మీరు కలిసే అవకాశం. సూపర్. అతనే రామాంజనేయ యుద్ధములో ఏంటో అనుకుంటాను సార్. మహానుభావుడు రఘురామా ఎన్నాళ్ళు వేచేను ఓ రామ, నీకు ఇకనైనా దయరాధ శ్రీరామ, ఎన్నాళ్ళు వేచేను ఓ రామ, నీకు ఇకనైనా దయరాధ శ్రీరామ, నీకు ఇకనైనా దయరాధ శ్రీరామ, నీ అండనే చేర రాలేను రామా, నా కొండకే నీవు రావయ్య రామా, ఏ జన్మకైనా నా జపము నా తపము నీవే నీవే రఘురామా, జగపతి రామ జానకి రామ శ్రీరామ రామ, ఎన్నాళ్ళు వేచేను ఓ రామ, నీకు ఇకనైనా దయరాధ శ్రీరామ, సీతమ్మ క్షేమం తెలిపానే, నీ తమ్ముని ప్రాణం నిలిపానే, మైరావణుని గుట్టు తెలిపానే, మేము భుజముల నిడుకుని మోసానే, ఇంతగా చేసిన ఈ పదదాసుని, ఇంతగా చేసిన ఈ పదదాసుని, ఎటుల మరిచావయ్యా రమయ్య, ఎన్నాళ్ళు వేచేను ఓ రామ, నీకు ఇకనైనా దయరాధ శ్రీరామ, నీకు ఇకనైనా దయరాధ శ్రీరామ. హనుమంతుడు రామచంద్రమూర్తిని కోసం పాడిన పాట లాగా అంతే కదా? అవును సార్, అవును సార్, అవును సార్. ఇక భుజాల మీద మోసిన సీత తమ్ముడి ప్రాణంగా పాడిన అని అంటే హనుమంతుడే కదా. అవును సార్. ఆయన ఆ భక్తి భావంతో పాడితే నిజంగానే భక్తి. ఘంటసాల గారిదేనా ఈ పాట? అవును సార్, ఘంటసాల గారు పాడింది. సరే, మన జానపదాలు పాడగలుగుతారా? జానపదాలు కూడా పాడతాను సార్. ఏమన్నా ఒక మన ప్రేక్షకుల కోసం ఒక జానపదం. ఒక నావ పడవ నడిపేవాడు, సాయంకాలం అయింది, అతనికి మందు చుక్క వేసే అలవాటు. అతను ఆ చుక్కలో ఆ చుక్క వేసుకొని వాళ్ళ ప్రియురాల్ని చుక్కను తలుచుకునే విధంగా ఒక పాట అన్నమాట. ఓ చుక్క చల్లని రే నీ మీద మనసాయనే, మనసే ముగుబులాయనే, నీ మీద మనసాయనే, ఓ చుక్క నా
చుక్క, అందాల నా పడవ చుక్కానివై నీవు నా పక్కనుంటేను, హోయ్ అందాల నా పడవ చుక్కానివై నీవు నా పక్కనుంటేను, సక్కంగా నా పడవ సాగేదే, సక్కంగా ఆదరికి చేరేదే, చల్లని నీరే నీ మీదే మనసాయనే, మనసే మొగుబులాయనే, నీ మీదే మనసాయనే. హైలేసు హైలేసు హైలేస, హైలేసు హైలేసు హైలేస. ఇది తన మనసులో ఉన్న చిన్నది చుక్కానై తన పక్కన ఉంటే నావా సరే అది చుక్కానివై, చుక్కానివై చుక్కగా కలిపి రచయితలు అండి, రచయితలు మహానుభావులు. ఇది ఇది అంటే ప్రైవేట్ సాంగ్ కదా, ప్రైవేట్ సాంగ్. ఎవరు రాసింది సార్ ఇది? ప్రైవేట్ సాంగ్ అని మా గురువు గారు వెంకటాచలపతి గారు వెంకటాచలపతి గారు రాసి ఆయన ట్యూన్ చేసింది అనమాట. సూపర్, చాలా బాగుంది. ఇంకొక పాట. ఒకటి మాకు చిత్తూరుకి దగ్గరలో అర్ధగిరి అని ఉంది, చాలా విశేషమైన టెంపుల్. అర్ధగిరి, అర్ధగిరి అంటే అర్ధకొండ. అదే సగం. అది లక్ష్మణుడు మూర్చబడిపోయినప్పుడు రాముడి యొక్క ఆనతి తీసుకొని సంజీవి పర్వతాన్ని తెచ్చాడట. తెచ్చి ఆయన మూర్ఛ నుండి లేపాడు అనమాట. అప్పుడు ఆ కొండ అర్ధం విరిగి పడిందట అక్కడ. దాని పేరు అరకొండ అని. అదే అర్ధగిరి, అదే అర్ధగిరి అరకొండ అంటారు, అక్కడ అరకొండ అంటారు. అక్కడ చాలా విశేషమైంది అనమాట. దాని గురించి మా గురువు గారు ఒక ఆంజనేయుడి మీద ఒక పాట రాసి ట్యూన్ చేశాడు. శ్రీ ఆంజనేయ ప్రభో దివ్యకాయ సీతామనోభిరామ హృదయాంతర నిలయ, శ్రీ ఆంజనేయ ప్రభో దివ్యకాయ సీతామనోభిరామ హృదయాంతర నిలయ, అజేయ విక్రమమూర్తివి అసుర కులాదముల కంత, నడు సామాన్యుడవౌదు అవనిజ పాదముల చెంత, నిజ రూపమేదో మాయాజాలమేదో, నిజ రూపమేదో మాయాజాలమేదో, ఎరుగని మా బోట్లకు నీ దర్శనమేలాగయ్య, శ్రీ ఆంజనేయ ప్రభో దివ్యకాయ సీతామనోభిరామ హృదయాంతర నిలయ, శంకర తనయుండవీవు సంకటహరణుండవీవు, సకల శాస్త్ర సారమెరుగు సద్గుణకాసారమీవు, భక్త నిరంజనుడవీవు భవభయ భంజనుడవీవు, రామనామ జపముతో విరాజిల్లెడి యోగివీవు, శ్రీ ఆంజనేయ ప్రభో దివ్యకాయ సీతామనోభిరామ హృదయాంతర నిలయ, శ్రీ ఆంజనేయ. అబ్బా, ఈ ప్రోగ్రామ్ మా ఎల్జీ మీడియా వాళ్ళు ఎప్పుడు టెలికాస్ట్ చేస్తారో కానీ ఈ రోజు శనివారం అవ్వడం, ఆంజనేయుడిని పూజించే రోజు అవ్వడం, మంచిగా మీరు ఆంజనేయుని గురించి వాడడం ఎంతో మనసుకు బ్రహ్మాండంగా ఆహ్లాదకరంగా ఉన్నది సార్. నిజంగా కూడా మేము ఎంతో అదృష్టం చేసుకుంటే తప్ప మీరు ఈ రోజు మాకు ఇక్కడికి రారు. చాలా బాగా పాడారు సార్. ఇది దీని రచయిత ఎవరు సార్? ఎవరుంటే ఇప్పుడు ఈ పాట అదే ఆర్ వెంకటాచలం మీ గురువు గారే. అవునా? సూపర్. నారాయణ హరి నారాయణ, నారాయణ హరి నారాయణ, నారాయణ హరి నారాయణ, నారాయణ హరి నారాయణ, శ్రీనాథుని పద సరసిజ భజనే ఈ నర జన్మము కని నా ఫలం, ఈ నర జన్మము కని నా ఫలం, నారాయణ హరి నారాయణ, నారాయణ హరి నారాయణ, నారాయణ హరి నారాయణ, నారాయణాయని నోరార పిలువా,
నారాయణాయని నోరార పిలువ కనుదోయి వెలసి ఆడేను కలిసి శ్రీహరికి సరిదైవమిక లేరు మన తల్లిదండ్రి గురువమ్ము సర్వము హరియే నారాయణ హరి నారాయణ నారాయణ హరి నారాయణ నారాయణ హరి నారాయణ. ఘంటసాల గారు సూపర్ సార్. ఘంటసాల గారు ఇది నారదుడి కోసం పాడినారు. ఇది ఏ సినిమాలో సార్? ఇది చెంచు లక్ష్మి సినిమా. చెంచు లక్ష్మి. దాంట్లో ఇది నారదుడికి పాడింది కాదు, నారదుడు కలిసి పాడుతూ ఉంటాడు అనమాట. సుశీల్ గారు పాడింది ఇది. ఘంటసాల గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా, మన జీవితం అంతా చెప్పినా చాలు. భగవంతుడు ఆయన ఇంకొకటి అందులోనే అనుకుంటాను నారదుడికి పాడాడు. నీల గగన ఘన శ్యామ ఘన శ్యామ దేవా నీల గగన ఘన శ్యామ నీల గగన ఘన శ్యామ ఘన శ్యామ దేవా నీల గగన ఘన శ్యామ. ఆ పాట వింటూ ఉంటే నిజంగా నారదుడు గూస్ బంప్స్ వస్తున్నాయి నాకు అసలు. అవును సార్, అవును. మామూలు విషయం. చదువులు హరించ అసురుండేగిన జలచరమైతివి గాగమ రూప వేద విధులనే విధాత కొసగిన వేద విధులనే విధాత కొసగిన ఆదిదేవుడవు నీవే కావా నీల గగన ఘన శ్యామ నీల గగన ఘన శ్యామ ఘన శ్యామ దేవా నీల గగన ఘన శ్యామ. నారదుడు మన కళ్ళ ముందు కనపడతాడు ఈ పాట వింటూ ఉంటే. ఆయన చక్కగా అభినయం, ఆయన చిరుతలు పట్టుకుని అంతా పాట రాగానే ముందు మన ముందు నారద ముని మన ముందున్నట్టుగా అనిపిస్తుంది ఫీలింగ్ అట్లా. అవును సార్, అవును సార్. ఇంకా ఈ దేంట్లోనే ఎంకన్న నామమే భక్తితో కొలిచితే చేసిన పాపములే ఓ జీవ చిలుక సర్వము మాయామమునే. వెంకన్న నామమే భక్తితో కొలచితే చేసిన పాపములే ఓ జీవ చిలుక సర్వము మాయామమునే. నేనని గర్వము చెందెదవు చిలుక నేనని గర్వము చెందెదవు దుఃఖము పాలవుదువే ఓ జీవ చిలుక దుఃఖాల పాలవుదువే. ఏడుకొండాలవడా శ్రీ వెంకటేశుడా శ్రీలక్ష్మీనాథుడా విరవిరలావరా రారా అంటూ పండగ పిలువారాదా ఓ జీవ చిలుక ముక్తి ఫలమందు రాదా. ఎంకన్న నామమే భక్తితో కొలచితే చేసిన పాపమునే ఓ జీవ చిలుక సర్వము మాయామునే. బాబా ఎంత చాలా బాగా పాడుతున్నారు సార్. అసలు పని అంతా ఎవరి పనులు వాళ్ళు చూసుకొని సాయంత్రం ఇంటికి వచ్చి తాఫీగా మంచిగా భోజనం చేసి మీరు వాడిన పాటలు హెడ్సెట్ పెట్టుకొని చెవిలో పెట్టుకుంటే హాయిగా నిద్రపోవచ్చు. ఇంత ఎంతైనా అప్పటి పాటలు చాలా గొప్పగా ఉంటాయి సార్, చాలా ప్రశాంతంగా ఉంటాయి. ఇప్పుడు అన్ని ఎంత ఒక పాటకి ఎంత టైం తీసుకునేవాళ్ళు, ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేసి రికార్డింగ్ చేసేవాళ్ళు. ఇప్పుడు అట్ట కాదు, ఒక గంటలో 4 పాటలు పాడేసి రికార్డ్ చేసాడు పాడేస్తారు సార్. కొంచెం అంటే మన ప్రేక్షకులు అందరు కొంచెం మెలోడీలకు వెళ్ళిపోయిన అందరు కూడా ఒక ధ్యానంలోకి వెళ్ళిపోయినట్టున్నది. కొంచెం ఏమన్నా జోస్ అదే సినిమా గానీ జానపదం గానీ మీకు వచ్చిన పాట కొంచెం ఏమన్నా ఫాస్ట్ బీట్ లో ఏమన్నా ఉంటే పాడండి. ఓ ప్రియతమా ప్రియతమా నా మది నిన్ను పిలిచేది గానమై వేణు గానమై నా ప్రాణమై నా మది నిన్ను పిలిచేది గానమై వేణు
గానమై నా ప్రాణమై జీవనయమున తరంగాల పైన మోహన మురళి రాగాలలో నా జీవనయమున తరంగాల పైన మోహన మురళి రాగాలలో నా మనదము పదము వెలిచేను గానా మధుర జగతికే గానమై నా మది నిన్ను పిలిచింది గానమై వేణు గానమై నా ప్రాణమై. అదే ఘంటసాల గారు అయితే సార్ ఇక్కడ సరే ఘంటసాల గారు అది పక్కన పెడితే మా నాన్నగారు ఫ్లూటు వచ్చేది. మా నాన్నగారికి బాగా ఇష్టమైన పాట. మా నాన్నగారిని గుర్తు చేసిండ్రు. ధన్యవాదాలు సార్. ఆ పాట గొప్ప పాట పాడిండ్రు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఇదే లవ్ స్టోరీ మీద ఆరాధనలో రామారావు గారికి మన మహమ్మద్ రఫీ గారు పాడారు కదా, మన నాగేశ్వరరావు గారికి ఘంటసాల గారు ఈ పగలు రేయిగా పండు వెన్నెలగా మారినదేమి చెలి ఆ కారణమేమి చెలి వింత కాదు నా చెంతనున్నది వెండి వెన్నెల జాబిలి నిండు పూర్ణమి జాబిలి వెండి వెన్నెల జాబిలి నిండు పూర్ణమి జాబిలి అలుక చూపి అటువైపు తిరిగితే అగుపడదనుకొని నవ్వేవు అలుక చూపి అటువైపు తిరిగితే అగుపడదనుకొని నవ్వేవు నల్లని జడలో మల్లె పూలు నీ నవ్వుల కద్దము చూపేను వెండి వెన్నెల జాబిలి నిండు పూనమి జాబిలి వెండి వెన్నెల జాబిలి నిండు పూనమి జాబిలి ఈ పగలు రేయిగా పండు వెన్నెలగా మారినదేమి చెలి ఆ కారణమేమి చెలి ఇంత కాదు నా చెంతనున్నది వెండి వెన్నెల జాబిలి నిండు పూనమి జాబిలి సూపర్ సూపర్ సూపర్. నాటకాలు ఏమన్నా వేసారా సార్ మీరు చిన్నప్పుడు? వేశాను సార్. ఏ నాటకంలో పాల్గొన్నారు? ఏ పాత్ర వేసిండ్రు? నేను సత్యహరిచంద్రులో విశ్వామిత్రుడు చేశాను. సూపర్. గూడూరు సావిత్రితో ఆడాను సార్. గూడూరు సావిత్రి కొన్ని వేల ప్రదర్శనలు ఇచ్చింది ఆమె. చంద్రమతి ఫేమ్ సార్. నీకు తెలియదు మీ ప్రేక్షకులకి అందరికీ తెలిసి ఉంటుంది. గూడూరు సావిత్రి అంటే నాటక రంగంలో రంగస్థలంలో ఆమె మించిన వాళ్ళు లేదు. తనతో మీరు సత్యహరిచంద్రకు విశ్వామిత్ర ఒక సందర్భం వచ్చింది సార్. కళాకారులకి మామూలు ఎల్ఐసిలో ఒక అతను ఆదయ్య అని సింగర్, మంచి సింగర్, కొంచెం ఘంటసాల కొంచెం బాగా పాడేవాడు. అతనికి ఓపెన్ హార్ట్ సర్జరీ వచ్చింది సార్. పేదవాడు. ఆ రోజుల్లో ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే అటెండర్ సార్. ఏం చేస్తారు, వచ్చి చిత్తూరులో ఉండే అసోసియేషన్ అందరికి మొరపెట్టుకున్నారు, ఇలా ఉంది సార్ అన్న, కాపాడండి సార్ అన్నంటే, సరే మేము సత్యహరిచంద్ర నాటకం వేస్తాం అందరూ ఆర్టిస్టులు అంతా కలిసి, నువ్వు బెనిఫిట్ వేస్తాము, డబ్బులు కలెక్ట్ చేసుకుని ఆపరేషన్ చేసుకోమని చెప్పి అందరూ చేరుకొని మేము సత్యహరిచంద్ర వేశాం సార్. దాంట్లో విశ్వామిత్రుడు నేను. ఆ విశ్వామిత్రుడి పాత్రలో ఏమన్నా పద్యాలు గుర్తున్నాయా? పర్వాలేదు, మనం ఇప్పుడు ఒక్కొక్క పాట నీకు నచ్చి ఉండొచ్చు, పాట ఇంకొకటి పాట ప్రేక్షకులకు అందరికి. కానీ నేనైతే అనుకుంటున్నా సార్, ఇప్పుడు మీ పాటలు అయితే నచ్చంది ఏది లేదు. మా ఎల్జీ మీడియా ప్రేక్షకులు అందరు కామెంట్ల రూపంలో తెలియజేస్తారని భావిస్తున్నాం. బ్రహ్మాండమైన మెలోడీ సార్ మీరు పాడేది, మామూలు విషయం కాదు. ఆ రోజుల్లో పాటలు ఇప్పుడు మీరు అంత చక్కగా మంచి చక్కటి గొంతుతోని మా ప్రేక్షకులు అందరి కోసం మీరు అందిస్తారు. చాలా ధన్యవాదాలు. సరే, మీకు పాట అయితే పాట, పద్యం అయితే పద్యం. 10 మందిలో పాట పాడినా అది అంకితమెవరో ఒకరికే, విరి తోటలో పూలెల్ని పోచిన గుడికి చేరేది నూటికి ఒకటే. 10 మందిలో పాట పాడినా
అది అంకితమెవరో ఒకరికే. గోపాలునికెంత మంది గోపికలున్నా, గుండెలో నెలకొన్న రాధ ఒక్కటే. ఏ గోపాలునికెంత మంది గోపికలున్నా, గుండెలో నెలకొన్న రాధ ఒక్కటే. ఆకాశ వీధిలో తారలేని ఉన్న అందాల జాబిల్లి అసలు ఒక్కడే. 10 మందిలో పాట పాడినా, అది అంకితమెవరో ఒకరికే. ఏడాదిలో ఎన్ని ఋతువులున్నను, వేడుక చేసే వసంతమొక్కటే. ఏడాదిలో ఎన్ని ఋతువులున్నను, వేడుక చేసే వసంతమొక్కటే. నా కన్నులందు ఎన్ని వేల కాంతులునను, నా కన్నులందు ఎన్ని వేల కాంతులునను, ఈ కలిమి కారణం ఆ చెలిమి ఒక్కటే. 10 మందిలో పాట పాడినా, అది అంకితమెవరో ఒకరికే. విరి తోటలో పూలెన్ని పోచినా, గుడికి చేరేది 100కి ఒకటే. 10 మందిలో పాట పాడినా, అది అంకితమెవరో ఒకరికే. బా, చాలా గొప్ప అర్థం సార్, గొప్ప పాట. అంటే పువ్వులు ఎన్ని పూసినా ఒక తోటలా, అవును సార్. దేవుడి దానికి చేరేది అది 100కి ఒక్కటే. 10 మందిలో మనం పాట పాడినప్పుడు కూడా అది అందరికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు, ఒకరికే అంకితం. అబ్బా, శ్రీకృష్ణ భగవానుడికి ఎంతమంది గోపికలు ఉన్నా హృదయం ఉండేది రాధా ఒక్కతే. బా, ఎంత గొప్ప అర్థం సార్, చాలా బాగుంది, సూపర్. నా హృదయంలో నిదురించే చెలి, కలలలోనే కవ్వించే సఖి, మయూరివై వయారివై నేడే. నటన మాడి నీవే నన్ను దోచినావే, నా హృదయంలో నిదురించే చెలి, కలలలోనే కవ్వించే సఖి, మయూరివై వయారివై నేడే. నటన మాడి నీవే నన్ను దోచినావే, నా హృదయంలో నిదురించే చెలి. నా గానములో నీవే ప్రాణముగా పులకరించినావే, ప్రాణముగా పులకరించినావే. పల్లవిగా పలుకరించరావే, పల్లవిగా పలుకరించరావే. నీ వెచ్చని నీడా వెలసెను నా వలపుల మేడ, వెచ్చని నీడా వెలసెను నా వలపుల మేడ. చకోరమై నన్ను వలించి వంచరించినావే, అనుసరించినావే, నా హృదయంలో నిదురించే చెలి. ఎంత బ్రహ్మాండంగా వాడుతున్నారు సార్. ఇవాళ నిజంగా మా ఎల్జీ మీడియా ప్రేక్షకులకు మెలోడీ పండుగనే. ఈ పాట సార్ 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 చెప్పండి. ఇంకా అంటే మీరు నాటకాలు ఎన్ని నాటకాలు వేసింది సార్? సరిగా ఏ వయసులో వేసిండ్రు మీరు నాటకాలు? ఈ మధ్య కూడా లాస్ట్ ఇయర్ కూడా చేశాను సార్ నేను. అవునా? చిటారి కొమ్మన మిఠాయి పొట్లం అని, దాంట్లో చిటారి కొమ్మన మిఠాయి పొట్లం, అందులో పాత్ర ఏంటి సార్? దాంట్లో హౌస్ ఓనర్ అన్నమాట. హౌస్ ఓనర్ అంటే నాటకం, అలా పద్యాలు ఇట్లా అవి. ఇంకొకటి దుర్యోధనుడుగా చేశాను. అంటే పడక సీన్ ఉంది కదా, కృష్ణుడు దుర్యోధనుడు అర్జునుడు ముగ్గురు వస్తారు కదా, కృష్ణుడు సార్ అందులో ఏమన్నా పద్యాలు సరిగ్గా గుర్తుకు రావటం లేదు సార్. లేకపోతే దుర్యోధనుడి కాబట్టి సేమ్ నా ఫోటోలు చూద్దరు కానీ రామారావుగా ఉంటది అంతే. సూపర్. అదంతా చేసి ఇప్పుడు రామారావు సామాన్యమైన వ్యక్తి కాదు కదండి. అవునవును, యుగ పురుషుడే, యుగ పురుషుడు. ఆ దుర్యోధనుడు వేసినప్పుడు ఆ మహిషాబులో వచ్చి తీసుకొచ్చి వివిధ పల పరావత శాఖాసిక తరువర విరాజితంబు
రాజిత తరుస్కంద సమాశ్రిత దివ్య సురపుల పుష్పవల్లీమ తల్లికా సంభాసురం బాసుర పుష్పగుచ్చ శ్రవన్ మధుర మధుర శాశ్వాదనార్థ సంభ్రమద్భ్రమర జుంకార కోమల నినాద మేధుర మన ఘన ఘనాఘన శంఖానర్తన క్రీడాభిరామ మయూరవాన విస్తృత కలాప రమణీయంబు రమణీయ కోమల మంజుల దోహద ధూప ధూపమాంకుర సంకీర్ణంబు సంకీర్ణ నికుంజ పుంజ సుందరంబు ఆహా ఈ ఆరామ సౌకుమార్యం అత్యంత మనోహరము. గెస్ట్ హౌస్ అంట మైసభ ఈ ఆరామ సౌకుమార్యం అత్యంత మనోహరం అని చెప్పి ఆ దుర్యోధనుడు చేసినప్పుడు ఫోటోలు చూస్తే ఎంత ఒక సందర్భంతో వస్తాయి సార్ అవి. అవునవునవును. ఇంకొక పాట ఏదన్నా అందుకుంటారా? ఒక రచయితలు చాలా గొప్ప వ్యక్తులు సార్. అవును సార్. వాళ్ళు ఎంత కష్టపడి అహర్నిశలు కృషించి పాటలు రాస్తారు. దాన్ని ఆ పాటలని శిల్పాలుగా తయారు చేస్తారు వాళ్ళు రాసిన అక్షరాలతో. ఆ శిల్పాలకి మన మ్యూజిక్ డైరెక్టర్లు గాయకులు గాయకులు ప్రాణం పోస్తారు. ఖచ్చితంగా పోయాలి, అంతే. వస్తేనే అప్పుడు వాళ్ళు రాసిన దానికి ఫలితము. 2 సమ్మేళనం జరిగిందంటే చాలా బాగుంటుంది అనమాట. అలాగా ఒక రచయిత ఆ మనోభావాలను తెలుపుకుంటూ దాన్ని ఇట్లా మా ప్రేయసిని చెప్పుకుంటా కోయిల మీద తన ప్రేయసిని ఊహించుకుంటూ కోయిల మీద ఎలా పాడుకుంటున్నా అంటే కోయిలా ఓ కోయిలా వేధించకు మాయిలా బాధించకు మాయిలా నిన్నటి కథలే నేటికి వెదలై నిలువెల్లా నన్ను దహించేనే నిన్నటి కథలే నేటికి వెదలై నిలువెల్లా నన్ను దహించేనే మధుర మధురమౌ నీ మృదుగానము. కోయిలతో పోరుస్తాం గానం. మధుర మధురమౌ నీ మృదుగానము మనసున చితిరేపెనే మనసున చితిరేపెనే కోయిలా ఓ కోయిలా వేధించకు మాయిలా వెలుగే కానని జీవితమునయే వలపుల యవనిక పలుకగలేక మధుర మధురమౌ నీ మృదుగానము మధుర మధురమౌ నీ మృదుగానము మనసున చితిరేపెనే మనసున చితిరేపెనే కోయిలా ఓ కోయిలా. సూపర్ సూపర్ సార్, బ్రహ్మాండమైన గాత్రము. మేము ఎంతో అదృష్టం చేసుకుంటే తప్ప ఈ రోజు అసలు మీరు మా స్టూడియోకి వచ్చినట్లు లేదు. పల్లెకు పోదాం పారును చూద్దాం చలో చలో అల్లరి చేద్దాం చలో 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 పల్లెకు పోదాం పారును చూద్దాం చలో చలో అల్లరి చేద్దాం చలో చలో ప్రొద్దువాలే ముందుగానే ముంగిట వాలేమో పల్లెకు పోదాం పారును చూద్దాం చలో చలో అల్లరి చేద్దాం చలో 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 నన్ను చూడగానే నీ శృతి ఉండాలి సార్. మళ్ళీ ఆట పాటలందు కవ్వించుకుంటే హోదంగి ఆట పాటలందు కవ్వించుకుంటే కోనంగి మనసేమో మక్కువేమో మనసేమో మక్కువేమో నగవేమో వగేమో కనులార చూతము. ఇట్లా ఇది పాటలు కొన్ని పాటలు ఒక్కొక్క శృతి ఉంటుంది. ఆ శృతి మించినట్టు పాడదాను కాదు. అలా ఎలా సార్ ఆ డూయెట్లు పాడుతూ ఉంటే ఆ పాటలు ఇప్పుడు కాదు ఇంకా 1000 సంవత్సరాలు అనేట్లు ఉంటాయి అంతే. ఓ దేవత చదువు ఇదేనా అయవారు నిధులోతే తమరు దొరల్లే దౌడు దౌడు ఓ పార్వతి నా ఎదుటే నీ బడాయి
జీవితమేమో నడయి నా ఎదుటే నీ బడయి జీవితమేమో నడయి లడాయిలా సరే మనకు ఇలా నోయ్ లడాయిలా సరే మనకు ఇలా నోయ్ ఆను నావు అన్నా ఒకటే మాట ఉడుకు మూట ఓ దేవదా ఓ పార్వతి చదువు ఇదేనా అయ్యవారు నిదురోతే తమరు దొరల్లే దౌడు దౌడు కోనలమ్మ మర్రిలో గిజగాళ్ళున్నాయి పడితే వాటముగా పట్టుబడేదో కోనలమ్మ మర్రిలో గిజగాళ్ళున్నాయి పడితే వాటముగా పట్టుబడేదో భూ ప్రపంచం ఉన్నన్ని రోజులు వాటి స్థానం వాటిదే. ఏ పాట కూడా వాటి స్థానాన్ని భర్తీ చేయలేదు. నాకు ఒకటి గుర్తుకొచ్చింది సార్. ఓ పండు వెన్నెల రాత్రి డాబా మీద కన్నె పిల్ల పడుకొని ఉందట. చల్లని వెన్నెట్లో పడుకొని చందమామను చూస్తూ అట్లా ఉంటే ఈ కన్నె పిల్లని చూసి చంద్రుడు నవ్వాడట. అబ్బా అంత అందం ఈ కన్నెపిల్ల అంత అందం అన్నట్టు. చంద్రుడు చూసి నవ్వే అంత అవును అందం. అప్పుడు ఆ సందర్భంలో ఆ కన్నె పిల్ల చంద్రుడిని చూసి ఇలా పాడుకుంటుంది అనమాట. పున్నమి వెన్నెలా ఓ పున్నమి వెన్నెలా బాధించకే నవ్విలా వేధించకే నువ్విలా పున్నమి వెన్నెలా ఓ పున్నమి వెన్నెలా బాధించకే నన్నిలా వేధించకే నువ్విలా పున్నమి వెన్నెలా ఓ పున్నమి వెన్నెలా ఒంటరిగా ఉన్నానని నా జంటను ఎవరు లేరని ఒంటరిగా ఉన్నానని నా జంటను ఎవరు లేరని ముసి ముసిగా నవ్వకే ముసి ముసిగా నవ్వకే మదిలోని నా మాట వినిపోవరావే పున్నమి వెన్నెలా ఓ పున్నమి వెన్నెలా బాధించకే నువ్విలా వేధించకే నన్నిలా వేధించకే నువ్విలా. వాళ్ళ ఇద్దరి భావం చందమామను చూసుకుంటూ అమ్మాయి చంద్రుడు. కవి రచయిత ఎలా వర్ణించినారు చూడండి. ఇలాంటి సందర్భాలు ఎన్నో ఉంటాయి. అవునవును. డాబా మీద పడుకొని ఉంటే చంద్రుడిని చూసి ఆ వలపులు ఇట్లాంటి వాళ్ళకి నేచురల్ గా వచ్చే పరిస్థితులు కూడా ఉంటాయి. అవునవును. కానీ కవికి ఆలోచన రావడం చాలా గొప్ప విషయం. కలవారినే గాని కరుణించలేడా నిరుపేద మొరలేవి వినిపించుడా కన్నీటి మొరలేవి వినలేని నాడు స్వామి కరుణామయుండన్న బిరుదేల నౌమ అడగవే మాయమ్మ హలవేలు మంగ అడగవే మా తల్లి అనురాగవల్లి నడిరేయి ఏ జాములో స్వామి నిన్ను చేర దిగి వచ్చును తిరుమల శిఖరాలు దిగి వచ్చును విశ్వ విభునికి కలము వేలాది పనులు వినిపించునో లేదో మా విన్నపములు విశ్వవిభునికి కలవు వేలాది పనులు వినిపించునో లేదో మా విన్నపములు ఆలించిన నీవే అలమేలు మంగ
పాలించిన నీవే నిరంతరంగా పాలించిన నీవే పువ్వుపై కొలువున్న దొడ్డ దేవేరి బ్రోవుమని మొరలిడితే నీ పదములంటే పువ్వుపై కొలువున్న దొడ్డ దేవేరి బ్రోవుమని మొరలిడితే నీ పదములంటే అమ్మలకు అమ్మవని శరణు జొచ్చితిని అమ్మా అమ్మలకు అమ్మవని శరణు జొచ్చితిని అఖిల లోకేశ్వరి నిన్ను నమ్మితిని ఆలించిన నీవే అలమేలు మంగా పాలించిన నీవే కరుణాతరంగా ఆలించిన నీవే. సూపర్ సూపర్. అదే శివుడి మీద ఇంకో పాట పాడేసి నేను ముగించేస్తాను సార్ శ్రోతల కోసం. హఠమేల శ్రీకాళహస్తీశ్వర హఠమేల శ్రీకాళహస్తీశ్వర ఈ జటి మౌన మేలయ్య జగదీశ్వర హఠమేల శ్రీకాళహస్తీశ్వర అలనాడు తిన్నడు పలనమ్ము తినిపింప గలసీమ కది అడ్డుపడనేమో పలుకంగ అలనాడు తిన్నడు పలలమ్ము తినిపింప గలసీమ కది అడ్డు పలనేమో పలుకంగ ఇలా నీదు భక్తులు పలుమారు పిలువంగ పలుకజాలమదేమి పరమేశ జగదీశ హఠమేల శ్రీకాళహస్తీశ్వర ఈ జటి మౌన మేలయ్య జగదీశ్వర హఠమేల శ్రీకాళహస్తీశ్వర సాలీడు నీ కొరకు సన్నని వలిపంపు చెలువొందర చియింప చెలగి తన్మయుడవై సాలీడు నీ కొరకు సన్నని వలిపంపు చెలువొందర చియింప చెలగి తన్మయుడవై ఇలలో నీ వంటి ఇలవేల్పులేడనుచు ఇలలో మీ వంటి ఇలవేల్పులేడనుచు పలుమారు మది నెనుచు పణిభూష పరితోష హఠమేల శ్రీకాళహస్తీశ్వర ఈ జటి మౌన మేలయ్య జగదీశ్వర ఢమ ఢమ ధ్వనితోడ ఢమరుకము పలికించి జలు జల్లు మనితాల గజ్జలను మోగించి ఢమఢమ ధ్వనితోడ ఢమరుకము పలికించి జల్లు జల్లు మనిచాల గజ్జలను ధ్వనించి అద్ధిమిత ధిమియనుచు తాండవమును జల్పి అద్ధిమిత ధిమియనుచు తాండవమును జల్పి ఉద్భవించిన సుహృద్భావ జగదోదార హఠమేల శ్రీకాళహస్తీశ్వర ఈ జటి మౌన మేలయ్య జగదీశ్వర హఠమేల శ్రీకాళహస్తీశ్వర. మహా అద్భుతం సార్. మీరు మా ఎల్జీ మీడియాకు మా మాటను మన్నించి వచ్చి ఇంత మంచి ఒక మెలోడీ మీల్స్ మంచి మెలోడీ పాటలు సంబంధించినవి వినిపించలేదు కారం లేని మాట సార్. మీకు పిలవగానే మా కోరిక మన్నించి మా ఎల్జీ మీడియా ప్రేక్షకుల కోసం మీ గాత్రం ద్వారా మెలోడీ పాటలు వినిపించేందుకు వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. చూసిండ్రు కదా మన కృష్ణమాచారి గారి మహా అద్భుతమైన గొంతు, ఆ అలనాటి మేటి గీతాలు, భక్తి గీతాలు, మంచి మధుర గీతాలు మిమ్మల్ని ఆలరించినాయి అని అనుకుంటున్నా. మా ఈ కృష్ణమాచారి గారి పాటల పైన, మా ఈ ప్రోగ్రాం పైన ఎల్జీ మీడియా ప్రేక్షకులందరూ కూడా మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృష్ణమాచారి గారు ప్రత్యేకమైన కృతజ్ఞతలు. సరే, ప్రేక్షక మహాశైలకు అందరికీను మరియు ఎల్జీ మీడియా వారికి కూడా మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి ధన్యవాదాలు. నన్ను జీవిస్తారని, ఆదరిస్తారని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.